హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్స్ సంబంధించి డివిజిబిలిటీ రూల్స్ అనేవి చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం నెంబర్స్ ఏ విధంగా డివైడ్ అయ్యాయి అనేవి చూసాం. ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ అనేవి చూద్దాం. సో డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబరు 2తో డివైడ్ అవుతుంది అని మనం ఎలా చెప్పగలం? మనం ఆ నెంబర్ని డివైడ్ చేసి ఆ రిమైండర్ 0 అనేది వస్తే అప్పుడు 2తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పగలం. అంటే అది పేపర్ మీద అది క్యాల్కులేషన్ చేసి అది డివైడ్ అవుతుందా లేదో అంతా చూసేసరికి చాలా టైం అవుతుంది. అదే మనం చిన్న లాజిక్ అనేది నేర్చుకుంటే వితిన్ సెకండ్స్లో, ఒక 3-4 సెకండ్స్లో ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డివైడ్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి ఎగ్జామ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్లో ఫాస్ట్గా చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనం డివిజిబిలిటీ రూల్స్ అనేవి నేర్చుకోవడం చాలా అవసరం. ముందుగా మనం డివిజిబిలిటీ రూల్స్లో బాగా ఈజీగా ఉండేది 5 and 10. ఇవి ముందు చూద్దాం. ఏదైనా ఒక నెంబరు 5తో డివైడ్ అవుతుంది అని మనం ఏ విధంగా చెప్పగలం అంటే, దాని లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 5 లేదా 0. 5 లేదా 0 ఉన్నట్లయితే లాస్ట్ డిజిట్ ఆ నెంబరు 5తో డివిజిబుల్ అవుతుందని మనం ఈజీగా చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1050 అనేది 5తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. అదే 1051 అనేది 5తో డివిజిబుల్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 లేదా 5 మాత్రమే ఉండాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి అది డివిజిబుల్ అవ్వదు. నౌ 10. ఒక నెంబరు 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 0 మాత్రమే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనేది 10తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి. అదే 1025 ఇది 10తో డివిజిబుల్ అవుతుంది అంటే డివిజిబుల్ అవ్వదు. ఎందుకంటే లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 and 10 ఈజ్ వెరీ ఈజీ. ఈ రెండు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఈజీగా ఉండేది చూద్దాం. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి 2. ఏదైనా ఒక నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది అని మనం ఎలా చెప్పగలం అంటే, లాస్ట్ డిజిట్ వచ్చేసరికి ఈవెన్ అయి ఉండాలి. ఈవెన్ అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 2, 4, 6, 8 లేదా 0. ఈ విధంగా లాస్ట్ డిజిట్ వచ్చేసి 2, 4, 6, 8, 0 ఉన్నట్లయితే ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే 1068 ఇది 2తో డివిజిబుల్ అవుతుందా అవదా అంటే డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ వచ్చేసరికి ఈవెన్గా ఉంది. 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ ఇచ్చారు 10. ఈ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుందా అవదా అంటే ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి. 2 అనేది ఈవెన్ నెంబర్. సో ఏదైనా ఒక నెంబరు 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 6, 8, 0 వీటిల్లో ఏదో ఒకటి ఆ లాస్ట్ డిజిట్లో ఉంటే 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2తో డివిజిబిలిటీ రూల్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 3 and 9. 3 and 9
ఈ 3 అండ్ 9కి డివిజిబిలిటీ రూల్ సేమ్గా ఉంటుంది. ఆ డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్, అంటే ఒక నెంబరు మనకి ఇస్తే ఆ నెంబరు 3తో 9తో డివిజిబుల్ అవుతుందని మనం ఎలా చెప్పగలం అంటే సమ్ ఆఫ్ డిజిట్స్, ఇచ్చిన నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 3 ఆర్ 9. అంటే 3కి ఏమో 3తో డివిజిబుల్ అవ్వాలి సమ్ ఆఫ్ డిజిట్స్, 9కి ఏమో 9తో డివిజిబుల్ అవ్వాలి సమ్ ఆఫ్ డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 999 అనేది ఉంది, వీటి సమ్ ఎంత 27. ఈ 27 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, అలానే 9తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబరు 3తో 9తో డివిజిబుల్ అవుతుంది. ఇట్ కెన్ బి డివిజిబుల్ బై 3 and 9. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని మనం ఎలా చెప్పగలం? సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 5 + 4 9. సో ఈ 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అలానే 9తో డివిజిబుల్ అవడానికి ఏంటి? సేమ్ 9తో డివిజిబుల్ అవడానికి కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 9తో డివిజిబుల్ అయితే ఇచ్చినటువంటి కంప్లీట్ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఇచ్చినటువంటి నెంబర్ 234 అనేది డివిజిబుల్ బై 9. ఈ విధంగా 3తో 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ ఇచ్చిన నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. అలా 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 9తో డివిజిబుల్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 and 9. వెరీ ఈజీ. Now our next target is 4 and 8. ఇందాక చెప్పినట్లు 3కి 9కి ఏ విధంగా సేమ్ డివిజిబిలిటీ రూల్, 4కి 8కి కూడా అదే విధంగా సేమ్ డివిజిబిలిటీ రూల్. ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ నెంబర్, మనకి ఇచ్చినటువంటి నెంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అయితే ఆ ఇచ్చినటువంటి నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. అలానే ఇచ్చినటువంటి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 224 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 24. 4 6 24. ఈ 24 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ టోటల్ నెంబర్ 224 ఈజ్ డివిజిబుల్ బై 4. సిమిలర్లీ 8తో ఈ 24 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. 8 3 is 24. కాబట్టి 224 అనేది డివిజిబుల్ బై 8 ఆల్సో. సో దిస్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 and 8. మీరు ఈ డివిజిబిలిటీ రూల్ మీకు పూర్తిగా నేర్చేసుకోవాలంటే మీరు ఈ వీడియోని 2-3 సార్లు చూడండి. అప్పుడు మీకు బాగా గుర్తుండిపోతుంది. అలానే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎగ్జాంపుల్స్ తీసుకొని, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మీకు కంప్లీట్గా మీకు వచ్చేస్తాయి. 4 and 8 completed. సో నెక్స్ట్ మనకి 6 12 14 15 and 18. ఏదైనా ఒక నెంబరు 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబరు 2తో and 3తో డివిజిబుల్ అవ్వాలి.
ఫర్ ఎగ్జాంపుల్ 264 అనేది ఉంది. ఈ 264 అనేది డివిజిబుల్ బై 2, 2తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? లాస్ట్ డిజిట్ ఈవెన్ కాబట్టి. అండ్ 3తో డివిజిబుల్ అవుతుందా అంటే 3తో డివిజిబిలిటీ ఎట్లా చూడాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ 2 + 6 + 4 ఎంత? 2 + 6 8, 8 + 4 12. సో 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇచ్చినటువంటి నెంబర్ 264 అనేది డివిజిబుల్ బై 6. డివిజిబుల్ బై 6. సో 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? ఇచ్చినటువంటి నెంబర్ అనేది 2తో మరియు 3తో డివిజిబుల్ అయితే 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. అదే ఇచ్చినటువంటి నెంబర్ 2తో 3తో డివిజిబుల్ అవ్వకపోతే 6తో డివిజిబుల్ అవ్వదు. అండ్ 12తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? 3తో మరియు 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇచ్చినటువంటి నెంబర్ 3తో 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 12తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 464. ఈ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుందా అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సమ్ ఆఫ్ డిజిట్స్ 4 + 6 10, 10 + 4 14. 14 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఇచ్చినటువంటి నెంబర్ 464 అనేది 12తో డివిజిబుల్ అవ్వదు. ఎందుకు? 12తో డివిజిబుల్ అవ్వాలంటే 3తో డివిజిబుల్ అవ్వాలి, అలానే 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అండ్ నౌ 14తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? ఆ నెంబరు 7తో డివిజిబుల్ అవ్వాలి, 2తో డివిజిబుల్ అవ్వాలి. అండ్ 15తో డివిజిబుల్ అవ్వాలంటే 5తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. 18తో డివిజిబుల్ అవ్వాలంటే 9తో డివిజిబుల్ అవ్వాలి, 2తో డివిజిబుల్ అవ్వాలి. సో ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తో 3తో డివిజిబుల్ అవ్వాలి, 12తో డివిజిబుల్ అవ్వాలంటే 3 and 4, 14తో డివిజిబుల్ అవ్వాలంటే 7 + 2, 15తో డివిజిబుల్ అవ్వాలంటే 5 and 3, 18తో డివిజిబుల్ అవ్వాలంటే 9 and 2. సో ఈ విధంగా 6, 12, 14 and 15 and 18కి డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ మీరు ఈ వీడియోని 2-3 టైమ్స్ చూడండి. అది మీకు అలవాటు అవుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింప్లిఫికేషన్స్ని మనం ఫాస్ట్గా చేయడానికి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన టార్గెట్ 6 అయిపోయింది. 12, 14, 15, 18 అయిపోయాయి. Now 7, 13, 17, 19. 7, 13, 17 and 19. ఒక నెంబరు 7తో డివిజిబుల్ అవ్వాలంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 413. ఈ నెంబరు 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా అంటే ఇచ్చినటువంటి లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయాలి, అంటే 6. ఈ 6ని రిమైనింగ్ డిజిట్స్తో సబ్ట్రాక్ట్ చేయాలి. 41 - 6 ఎంత? 35. 35 డివిజిబుల్ బై 7 ఆర్ నాట్? డివిజిబుల్ బై 7. కాబట్టి ఈ నెంబరు 413 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. సో 7తో డివిజిబుల్ అవ్వాలంటే ఇచ్చినటువంటి నెంబర్కి లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లై చేసిన దాన్ని మిగతా డిజిట్స్తో సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు వచ్చినటువంటి డిజిట్ 7తో డివిజిబుల్ అయితే ఆ నెంబరు 7తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 4-5 డిజిట్స్ ఉన్నాయనుకుందాం, 4, 1, 5, 6 ఈ విధంగా.
ఈ విధంగా ఉన్నప్పుడు ఎట్లా అంటే ఈ నెంబర్ని 2తో మల్టిప్లై చేసుకోవాలి. ఆ మల్టిప్లై చేసుకున్నాక వచ్చిన దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మిగతా డిజిట్స్తో రిమైనింగ్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేయాలి. 4115 - 12 అంటే 4103. 4103. సో అగైన్ ఈ నెంబర్ డివిజిబుల్ బై 7 ఆర్ నాట్ మనకు తెలియదు. అగైన్ సేమ్ రూల్ని అప్లై చేస్తాం. లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేస్తాం. -6. వీటి డిఫరెన్స్ ఎంత? 404. 404 అనేది 7తో డివిజిబుల్లా కాదా తెలియదు. అగైన్ సేమ్ రూల్ అప్లై చేస్తాం. 40 - 8. 40 - 8 అంటే 32. 32 అనేది 7తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఇచ్చినటువంటి నెంబరు 41156 అనేది 7తో డివిజిబుల్ అవ్వదు. ఈ విధంగా మనం క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్గా చేసుకోగలం ఈ డివిజిబిలిటీ రూల్స్ ద్వారా. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఈ వీడియోని 2-3 టైమ్స్ చూడండి. ఒకసారి అర్థం కాకపోవచ్చు, ఒకసారి గుర్తుండకపోవచ్చు. 2-3 టైమ్స్, ఒక 2 hours 3 hours లేదంటే ఒక 5 hours ఈ డివిజిబిలిటీ రూల్స్ని ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా గుర్తుంటాయి. సో 7తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయాలి. లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేసి రిమైనింగ్ డిజిట్స్తో డిఫరెన్స్ అనేది చూడాలి. ఆ వచ్చినటువంటి డిఫరెన్స్ 7తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 13తో డివిజిబుల్ అవ్వాలంటే అది చెప్పే కంటే ముందు 19తో డివిజిబుల్ అవ్వాలంటే చూద్దాం. 19తో డివిజిబుల్ అవ్వాలంటే ఒక నెంబరు లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ డిజిట్స్తో యాడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 494 ఉంది. ఈ నెంబరు డివిజిబుల్ బై 19 కాదా అంటే ఎలా అంటే లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే 4 × 2 అనేది 8. ఈ 8ని రిమైనింగ్ నెంబర్ 49 + 8. 49 + 8 అంటే 57. ఈ 57 అనేది 19తో డివిజిబుల్ అవుతుందా అవదా అంటే 19తో డివిజిబుల్ అవుతుంది. 19 3s are 57. సో ఇచ్చినటువంటి నెంబరు 494 అనేది 19తో డివిజిబుల్ అవుతుంది. 7తో అయితేనేమో మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేసి లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ డిజిట్స్తో డిఫరెన్స్ చూడాలి. అదే 19తో అయితే లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ డిజిట్స్తో యాడ్ చేయాలి. సో బేసిక్ డిఫరెన్స్ ఇది. సో 7 and 19 కంప్లీట్ అయ్యాయి. Seven and 19 divisibility rule is completed. Now 13 and 17. సో ఒక నెంబరు 13తో డివిజిబుల్ అవ్వాలంటే ఎలా? ఒక నెంబర్ 13తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ని 4తో మల్టిప్లై చేయాలి. లాస్ట్ డిజిట్ని 4తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి రిమైనింగ్ డిజిట్స్తో యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 416 అనే నెంబర్ 13తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే లాస్ట్ డిజిట్ని 4తో మల్టిప్లై చేయాలి. 6 × 4 is 24. Remaining digits 41 + 24.
రిమైనింగ్ డిజిట్స్తో యాడ్ చేయాలన్నాం కదా. సో 41 + 24 ఎంత? 65. 65 అనేది 13తో డివిజిబుల్ అవుతుందా అవదా అంటే డివిజిబుల్ అవుతుంది. 13 5 65. సో ఇచ్చినటువంటి నెంబర్ 416 అనేది డివిజిబుల్ బై 13. సో 13తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ అనేది 4తో మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లై చేసిన దాన్ని రిమైనింగ్ డిజిట్స్తో యాడ్ చేయాలి. అప్పుడు వచ్చే సమ్ అనేది 13తో డివిజిబుల్ అయితే ఇచ్చినటువంటి నెంబర్ అనేది 13తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ పెద్ద నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ని మనం సేమ్ లాజిక్ ఉపయోగించి అది మనం చిన్న నెంబర్ చేసుకొని 13తో డివిజిబుల్ అయ్యేదాకా దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. నా 70తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? లాస్ట్ డిజిట్ని 5తో మల్టిప్లై చేయాలి. 5తో మల్టిప్లై చేసి రిమైనింగ్ డిజిట్స్తో సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఏంటి? రిమైనింగ్ డిజిట్స్తో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 221 అనే నెంబర్ ఉంది. ఈ నెంబరు 70తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే లాస్ట్ డిజిట్ని ముందు 5తో మల్టిప్లై చేయాలి. 1 × 5 ఈజ్ 5. నెక్స్ట్ రిమైనింగ్ డిజిట్స్ ఏంటి? 22. రిమైనింగ్ డిజిట్స్ నుండి మనకు వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్ 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. డిఫరెన్స్ అంటే అంతే కదా, సబ్ట్రాక్షన్. డిఫరెన్స్ అంటే సబ్స్ట్రాక్షన్. సో 22లో నుండి 5 తీసేస్తే ఎంత? 17. సో 17 అనేది 17తో డివిజిబుల్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది కదా. సో ఇచ్చినటువంటి నెంబర్ 221 అనేది 17తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా 7, 13, 17 అండ్ 19కి డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఏం మిగిలిపోయాయి? 11. ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి రూల్? ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్, sum of digits in even places. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అవ్వాలి. అలా 11తో డివిజిబుల్ అయినప్పుడు ఇచ్చిన నెంబరు 11తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4207819 ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుందా అవదా అని ఎట్లా తెలుసుకుంటాం? సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్, వాటి యొక్క డిఫరెన్స్ 11తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ అవుతుంది. సో 4 + 0 + 8 + 9 సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆడ్స్ ప్లేస్. 4 + 0 + 8 + 9 ఎంత అవుతుంది? 4 + 8 12 + 9 is 21. Sum of digits in even places 2, 7 and 1. 2 + 7 + 1 ఇది 10. సో వీటి మధ్య డిఫరెన్స్ 21 - 10 అనేది ఎంత? 11. సో 11 is divisible by 11. సో ఇచ్చినటువంటి నెంబర్ 4207819 అనేది డివిజిబుల్ బై 11. సో ఈ విధంగా 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ అండ్ ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అవ్వాలి.
అప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 19 ఏ విధంగా వాటి డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి అనేది మనం చూసేసాం. ఇంకా మిగిలిపోయిన నెంబర్ అనేది 16. సో 16తో డివిజిబుల్ అవ్వాలంటే పెద్దగా రూల్ ఏమీ లేదు. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. ప్లీజ్ లైక్ అవర్ వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం.